మీకు మొదటి చెప్పినట్టు మళ్ళీ కూడా అదే అండి. మా నాయకులందరూ కూడా ఆతిషి గారే కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, మనీష్ సిసోడియా గారు కావచ్చు, సో పూర్తి స్థాయి మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గాలు కొంత ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఒక్కటే మేడం, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దనే ఫీలింగ్ లో ఉన్నారు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఇంకో వ్యక్తి కాదు. సో అలాంటప్పుడు బలమైన వ్యక్తిని ఓడించాలనేది ఇంకొక పార్టీకి తప్పకుండా ఉంటుంది. ఎందుకోసం అక్కడ పూర్తి స్థాయిని పార్టీనే లేకుండా చేద్దామనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దనే పరిస్థితిలో ఉన్నప్పుడు, అరవింద్ సార్ కావచ్చు, ఆతిషి మేడం కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, సో కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెషర్ ఉంటుంది. సో ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మళ్ళీ మీకు మొదట చెప్తున్నాం, అక్కడున్న సంక్షేమ పథకాలే ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తాయి. మించిన సంక్షేమ పథకాలు బీజేపీ అనౌన్స్ చేసింది కదా. బీజేపీ పార్టీ చేయలేదు కదా. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ పార్టీ ఆ సంక్షేమ పథకాలని మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ పార్టీ చేసి నిరూపించింది? ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2 పర్యాయాలుగా వాళ్ళకి ఏదైతే చెప్పిందో చేసి నిరూపించింది కాబట్టి అక్కడ మేము ఓట్లాడడానికి హక్కు ఉంది. ఈ రోజు బీజేపీ పార్టీ మిగతా రాష్ట్రాల్లో చేసి ఉంటే మేము ఆ రాష్ట్రంలో చేసినాం కాబట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పొచ్చు. కానీ మిగతా రాష్ట్రాల్లో చేయకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనియొద్దనే విధంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉచితాలు ఇస్తామంటే ప్రజలు నమ్మాలి కదా. మనం ఏదైనా ఎన్ని మాట్లాడుకున్నా, అవినీతి ఆరోపణలు చేసినా, మంచి అన్నా చెడ్డన్నా, రేపు ఎలక్షన్లో ప్రజల తీర్పు తప్పకుండా రియల్ గా ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటే అంగీకరిస్తుంది. దాంట్లో వేరే ఏం లేదు. సో కానీ ఈ ఎన్నికలు అనేది ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కన్నా ఢిల్లీలో జరిగే ఎన్నికలు అనేది ఈరోజు బీజేపీ పార్టీ ఎంత పెద్ద ఎత్తున తీసుకున్నదో ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఆ హక్కు ఉంది. పార్టీ ఎదగాలనుకుంటే 10 సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీకి ఎదిగింది. ఒక ఢిల్లీలోనే కాదు, ఈరోజు పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. గోవా, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో బీజేపీకి చెమటలు పట్టించిన పార్టీ ఆప్ లాస్ట్ ఎన్నికల్లో. సో అంత ఉంది. ఈరోజు ఓన్లీ నరేంద్ర మోడీ రేపు ఇంకో 30 సంవత్సరాలు పాలిస్తాడు అనేది లేదు. తప్పకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి రేపు ఫ్యూచర్ లీడర్ దేశం చూస్తుంది అంటే సెకండ్ లీడర్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చూస్తుంది. కాబట్టి ఇండియా కూటమిలో అందరూ కూడా ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ కావచ్చు, ఎస్పీ పార్టీ కావచ్చు, మిగతా అందరూ కూడా వచ్చి పార్టీ మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో అన్ని పార్టీలు వచ్చి ప్రచారంలో కూడా పాల్గొన్నాయి ఆ నాయకులందరూ కూడా. సో మీకు చంద్రబాబు మీకు కొన్ని లక్షల వేల కోట్ల చేసినోడు మట్టికి మీకు మద్దతు ఇస్తే వాళ్ళు ఏం లేదు అంటే బీజేపీ పార్టీ బ్రదర్ చెప్తుంటే ఎట్లుందంటే మిగతా పార్టీలు ఆరోపణ చేస్తే ఆరోపణలు, బీజేపీ పార్టీ చేస్తే అది నిజాలు. సో ఇవి మనం కాదు ఆరోపణలు చేసేది. మీరేవైతే ఆరోపణలు చేసో అవి కోర్టులో రుజువైన రోజు తప్పకుండా అవి నిజాలు. ప్రజలందరూ కూడా గమనిస్తారు కదా. కోర్టులు తీర్పులు చెప్పినాయంటే తప్పకుండా అది మీకు ఆధారాలు దొరికినట్టే. ఆధారాలు దొరికినప్పుడు అది ఆపే కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఒక్కటే చెప్పేది, దేశ నాయకుడు అన్నప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నప్పుడు రాజ్యాంగ విలువల్ని కాపాడాలి అనేది ఆపు చెప్పగలుగుతుంది. రాజ్యాంగ విలువల్ని తొంగదొక్కడానికి ఒక నాయకుడిని జైల్లో పెడితే ఆ పార్టీని పూర్తి సమూలంగా నాశనం చేయొచ్చు అనే కక్షపూరిత వాతావరణం తీసుకొస్తే అక్కడున్న ప్రజలు విశ్వసించరు. అదే మేము నమ్ముతున్నాము. సో రేపు ఆమ్ ఆద్మీ పార్టీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బీజేపీ పార్టీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చు, తప్పులేదు. నిజంగా ప్రజలు మీ వైపు ఉన్నారా, ప్రజలు మా వైపు ఉన్నారా అనేది 12 గంటల్లో తెలుస్తుంది. దీనికోసం పెద్దగా మనం డిస్కషన్ కూడా అవసరం లేదు. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇదే డిబేట్ ఇదే సాయంత్రం పెట్టండి, కంటిన్యూ చేద్దాం రేపు కూడా. ఇదే సాయంత్రం బ్రదర్ని కూడా వెళ్ళండి, బీజేపీ బ్రదర్ని కూడా ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుని తప్పకుండా అంగీకరించాల్సిందే కదా ఎవరైనా, అది బీజేపీయా ఆ పైన కూడా. టీవీ ఛానల్స్ లో వేణుగోపాల్ యాదవ్ ని పిలిస్తే ఈ యొక్క ఎన్నికల ఫలితాల రోజు బీజేపీ గెలిచింది, ఇప్పటి వరకు ఎప్పుడు బీజేపీ వెనుకపోలేదు. తప్పు లేదు బ్రదర్, మిమ్మల్ని పిలిస్తే జ్యోతిష్యం చెప్పినట్టుంది కాదు కదా. నేను ఏమంటున్నాను, రేపు ప్రజలు ఆపు అవినీతికి పాల్పడ్డది కాబట్టి మేము అరవింద్ కేజ్రీవాల్కి ఓటేయమని బీజేపీనే గెలిపించింది అనుకోండి, తప్పకుండా మీకు వెల్కమ్ చెప్తాం. ఎందుకోసంటే ప్రజల తీర్పుని శిరసావహించాల్సిన బాధ్యత మనకుంది పొలిటికల్ పార్టీగా. తప్పకుండా పొలిటికల్ పార్టీగా ఉంది. సో కాబట్టి అంగీకరించాల్సింది. అన్నా హజారే గారు ఏమన్నారు అరవింద్ కేజ్రీవాల్? అది ఒక్క నిమిషం అండి.
అన్నా హజారే ఏమన్నాడు, మిగతా వాళ్ళు ఏమన్నారు అనేది విషయం ఆయన కాదండి. గురువుగారే కదా. పొలిటికల్ పార్టీ అరే గురువు ఉంటే ఒక్కటే విషయం చెప్తా మేడం, ఒక నిమిషము. ఢిల్లీ ప్రజలు ఒక సామాన్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినాడు కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాము అని, ఒక్కసారి కదా 3 సార్లు అదే చెప్పేది, ఒకసారి అవకాశం ఇద్దని ఇచ్చారు. కానీ అతని యొక్క అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆయన ఒకసారి 2 సార్లు గెలిచినాడు, 3వసారి కూడా ఆయనకి ఒక పట్టం కట్టే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే అన్నా హజారే గారు వ్యతిరేకత, అన్నా హజారేకి ఈయన మీద వ్యతిరేకత, ఈయన యొక్క అవినీతి ఆరోపణలు, అదే విధంగా కొన్ని విషయాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేను అంతా మరి పెద్దలు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆయన అన్నా హజారే చాలా పెద్ద నాయకుడు. ఆయన మాటలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధికి అర్థమైపోయి ఉంటుంది. ఆ ప్రవర్తన తీరుకి ఆ పార్టీ యొక్క పనితనాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించడం లేదు. ఒక అవకాశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆంధ్రప్రదేశ్లో నేనున్నాను, నేను విన్నాను అంటే ఇచ్చాడు ప్రజలు. కానీ మళ్ళీ ఎందుకు కూటమికి ఇచ్చారు? అవినీతి రహిత పాలన కావాలి ప్రజలకు. మన సొమ్ముని, ప్రజా సొమ్ముని ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో 70 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది? 1,80,000 కోట్ల రూపాయలు స్కాములు జరిగినాయి. ఈరోజు 2014లో ప్రియతమ ప్రధాని మా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన నుంచి ఈ రోజు వరకు మీరు ఏదన్నా ఒక స్కామ్ గురించి మీరు ఈ రోజు విన్నారా? మీ స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని స్కామ్స్ లేవు, అన్ని స్కీమ్స్ 16 లక్షల కోట్ల రూపాయల వేవర్స్ ఇచ్చిండ్రు. 16 lakhs crores రూపీస్ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తీసుకుపోయి అంబానీ అదానికి కట్టబెట్టిండ్రు. మొత్తం వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆర్థిక తీసుకురండి. మీరు ఆస్తులు, అప్పులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను కంక్లూడ్ చేసిన తర్వాత మీరు రాసుకోండి, 1 by 1 మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నడుస్తుంది. మీరేదో మళ్ళీ కింగ్ అవుతాను, కింగ్ మేకర్ అవుతాం అని చెప్పని ఏదో చెప్పుకోవచ్చు. అసలు అది ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉందమ్మా. వాళ్ళకాడ కనీసము ఎన్ని సీట్లు వస్తాయని కూడా లేదు, మళ్ళీ కింగ్ మేకర్ అంటారమ్మా. వదిలేయండి, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. నేను ఏమంటున్నా అంటే టాపిక్ డైవర్ట్. ఇట్లా వీళ్ళ ప్రభుత్వంలో 400 రూపాయలు ఎల్ఈడి బల్బు, 400 రూపాయలు ఎల్ఈడి బల్బు బిల్లులు, ఎన్ని వేల కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు దేశంలో ఎల్ఈడి బల్బు 40 రూపాయలు దొరుకుతుంది. 400 కోట్ల రూపాయలు అమ్మినటువంటి దాఖలాల్లో ఈరోజు ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తుంది విద్యుత్ ద్వారా, ఎల్ఈడి బల్బులు చేసిన. నేను ఏమంటున్నా అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా దుమ్మెత్తి పోసినా, ఆఖరికి నిన్నటి రోజున ఒక ముస్లిం మత పెద్ద ఆయన పార్టీ ఆయన ఓపెన్ గా చెప్పుకోండి. ఎందుకంటే వీళ్ళంతా సెక్యులర్ ముసుగులో వీళ్ళందరూ మనల్ని వాడుకుంటారు, మన అంతా హిందువులు ముస్లింలు కలిసిపోవాలా, వీళ్ళు కలవనీయకుండా చేస్తారు అని చెప్పని ఇవన్నీ. ఎందుకంటే ప్రజల్లో పరిపక్వత అంటే పరిజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన వస్తుంది. రేపటి రోజున రేపు 11-12 గంటలకి పుష్పము వికసిస్తుంది, కమలం ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన సమయం కమలం కూడా వికాసిస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే ఆమ్ ఆద్మీ పార్టీ